చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. బాగున్నారా? రెడీయా? ఇంక ఎంటర్టైన్మెంట్ షురూ చేద్దాం. ఎమోషన్ ఏదైనా ఎఫెక్షన్ లక్షణంగా లవ్ చూపించాలి అని అంటే అది మీ ఆడవాళ్ళ తర్వాతే. అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. మనకెందుకు 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 అని ఇలాంటి సందర్భాల్లో అనుకుంటాం. మా హస్బెండ్ వచ్చారండి. మీ హస్బెండ్ వచ్చాడు, నేను ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నా. ఏదో ప్రోగ్రామ్ ఏదో ఎందుకు మన ఆడవాళ్ళు మీకు చూస్తున్నా. కరెక్ట్ గా అలసిపోయి లంచ్ టైం కి ఇంటికి వచ్చారు. ఏంటో నీకు ఎప్పుడు ఇదే ప్రోగ్రామా, నేను వస్తే పట్టించుకునేది లేదా అంటే ఇప్పుడు నేను గొడవ పడతా ఛానల్ మిస్ అయిపోతా ప్రోగ్రామ్. అవును మనకెందుకులే అనుకోని అని గమ్మును అంతే. ఏమన్నా ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కవర్ అవుతా. అది మనకెందుకంటే గొడవ పెట్టుకుంటే ప్రోగ్రామ్ పోతుంది. మనకెందుకు పిచ్చోడు అరుస్తుడు. సూపర్ ఎనర్జీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ ఇంకా స్టార్ట్ చేద్దాం. మన ఆరుగురు అందగత్తలు రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దేమ్. వాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ బాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే మీ పేరమ్మా? సంగీత. సంగీత గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. అమ్మ మీ పేరు? మై నేమ్ ఇస్ శ్రీలేఖ. శ్రీలేఖ గారు ఏం చేస్తుంటారు? నేను స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేస్తుంటారు అనమాట. వెరీ గుడ్. ఎన్ని నెలల నుంచి అండి ఈ ప్రొఫెషన్? 5 years. 5 years గా. వెరీ గుడ్. నమస్తే అన్నయ్య. నమస్తే. బాగున్నారా? బాగున్నా. నా పేరు శిరీష అన్నయ్య, హౌస్ వైఫ్. శిరీష గారు, నేను మీకంటే 5 years చిన్నమ్మా. నేను నా డేట్ ఆఫ్ బర్త్ మీరు 20 ఉంటే నేను 15 తెలుసా? సరే తమ్ముడు. అది ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హలో, నా పేరు హారిక. హారిక గారు ఏం చేస్తుంటారు? ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటారా? ఉంటానండి, ఫుల్ అవునా? అవుతాను. మీ ఆయన మాట్లాడుతూ ఇట్లా నవ్వుకుంటూ ఆన్సర్ చేస్తారా? చేస్తానండి. ఏడుస్తూ చేస్తే బాగుండదు కదా. ఏడుస్తూ చేస్తే బాగుంటది కదా. ఏం చేస్తుంటారు బావగారు? మార్కెటింగ్ మేనేజర్. మార్కెటింగ్ మేనేజర్. లవ్లీ. నమస్తే. శిల్పారాణి. శిల్పారాణి గారు ఏం చేస్తుంటారు? స్టిచ్చింగ్. స్టిచ్చింగ్ చేస్తున్నారు మీరు కూడా. హాయ్ చిచ్చా. హాయ్ చాచి. చాచి వచ్చేనేమ్మా? శ్రీవాణి. శ్రీవాణి గారు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తున్నారు. తెలుసుకోవచ్చా ఏం బిజినెస్? రూఫింగ్ షీట్స్ బిజినెస్ చేస్తాను. లవ్లీ లవ్లీ. ఓకే, సో యూ వర్కింగ్ ఉమెన్. yes. వెరీ నైస్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో ఇప్పుడు బుడక గేమ్. మీ చేతికి డంబుల్స్ ఇచ్చాం కదా, అది జస్ట్ 1 kg డంబులు. దాని కింద సూదులు ఉంటాయి. అది బెలూన్ మీద పట్టుకుంటారు. చెయ్యి బెండ్ చేయకుండా, చెయ్యి దించకుండా స్ట్రైట్ గా పెడతారనమాట. వీటికి మెల్లగా చెయ్యి మెల్లగా కింద పడుతుంటది. ఆ సూదులు ఆ బెలూన్ కి గుచ్చుకునే అంటే బెలూన్ పట్టు అని కలుగుతుంది. అది పగిలిందంటే అవతల టీం కి పాయింట్. ఈ మాత్రం మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. ఆన్సర్లు ఇస్తూ ఉండాలి. ఎవరైతే చెప్పిన ఆన్సర్ చెప్తారో, ఎక్కువ టైం తీసుకుంటారో 5 సెకండ్ల ఆన్సర్ మార్చుకోవాలి. అలా చేయకపోతే నేనే వచ్చి బుడగ పగల కొడతా. స్ట్రైట్ పెట్టిన చేతులు బెండ్ అవ్వకుండా స్ట్రైట్. మీ క్వశ్చన్ ఏంటంటే, భర్త దగ్గర ఎలాంటి సాకులు చెప్పి డబ్బులు తీసుకుంటారు? మేకప్ సామాన్ కొనుక్కోవాలని. మేకప్ సామాన్లు కొనుక్కోవాలని. అవును. నాకు పట్టు చీర కావాలండి అని నువ్వు నన్ను అడగకు, మీ ఆయన అడుగు. తననే అడుగుతున్నాను, మాకు పట్టు చీరలు కావాలి అని. పట్టు చీర కావాలన్నప్పుడు సాకులు చెప్తారు. ఎలాంటి సాకులు చెప్తారు? ఎలాంటి సాకులు అంటే, నాకు ఇది లేదండి, అది లేదండి. ఇంతే స్వీట్ అడుగుతావాను? అవునండి. ఏమైనా అవసరం ఉన్నప్పుడు అయినా ఏమైనా వంట చేయడే చెప్పా అంటావు. ఎలాంటి సాకులు చెప్తావమ్మా? ప్లీజ్ బావా నాకు ఇది కావాలి అని అడుగుతాను. ఎలాంటి వాటి కోసం? హెయిర్ రింగ్స్ కావాలి బావా అని. బంగారం వస్తువులు, వడ్డానంలు, నెక్లెస్లు. ఎస్ మా చెప్పండి. ఫ్రెండ్ కి ఆ నెక్లెస్ చాలా బాగుంది, నాకు కూడా ఇప్పియండి. మా ఫ్రెండ్ గొంతు కంటే నా గొంతు మీద బాగుంటది అని చెప్తావు మీ బావ? అవునండి. అప్పుడు మీ బాబాయ్ మీ ఫ్రెండ్ నే చూస్తానే అంటాడు. చూడండి, ఇస్తారండి. ఇస్తాడా? ఇప్పిస్తాడా? ఓ అక్క ఉన్నవా ఈ గేమ్ లా? స్టాచ్యూలు ఉంటే ఏడున్నవా అని అర్థం కావట్లేదు. 5. మనం మంచి కారు కొనుక్కోవాలని
అడుగుతాను. అదే ఏం సాకులు చెప్తావు? పక్కింటోళ్ళు కొనుక్కున్నారు మనం తీసుకుందాం బావా అని అడుగుతాను. పక్కింటి వాళ్ళది కదా మనకెందుకు అది అని అంటాడు. మనకు కూడా ఉంటది కదా ఎంజాయ్ చేయడానికి. మనకు కూడా పిల్లలు ఎంజాయ్ చేయడానికి వాళ్ళ ఇల్లు చాలా బాగా కట్టుకున్నారండి, మనం కూడా కట్టుకుందాము అలా. మనం కూడా ఇల్లు కట్టుకుందాం, పెద్ద ఇల్లు కట్టుకుందాము అని. పెద్ద ఇల్లు. ఓకే, నాకు వడ్డాలం కావాలి బావా. అయిపోయింది. జ్యువెలరీ అంతా అయిపోయింది, వడ్డానము నెక్లెస్ అన్నీ అయిపోయినాయి. నాకు మంచి డ్రెస్ కావాలి అని అడుగుతాను. డ్రెస్ అయిపోయింది. నాకు మంచి పట్టీలు కావాలి అని అడుగుతాను. ఆభరణాలు అయిపోయినాయి. నెక్స్ట్ నాకు ఏదన్నా తినాలనిపిస్తుంది బావా అని అడుగుతాను బేకరీలో. ఓ బేకరీ ఐటమ్స్. తను ఒకరే చెప్పాలా, మేము కూడా చెప్పొచ్చా? ఇంటికి వెళ్ళి మీ ఆయన కూడా తెచ్చుకుంటా. 3, 2, 1 మా పాయింట్ వచ్చింది. ఇప్పుడు 1 పాయింట్ అయితే వీళ్ళు సొంతం చేసుకోరు. ఈ పాయింట్ కూడా పోయిందంటే అనుకుంటా తిరగాల్సిందే. ఈ పాయింట్ ఎవరు ఆడుతున్నారు? మీరా? రెడీ, ఇచ్చేయండి. బెలూన్ పెట్టండి రా. మీ ఆయనతో గొడవ పడినప్పుడు ఎలాంటి వస్తువులు మీరు వాడతారు ఆయుధాల్లాగా? కిచెన్ లో గరిటెలు. నేనైతే ఫోన్ అండి. ఫోన్, ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. తనకి ఇష్టమైన బట్టలు. చింపేస్తా. రిమోట్స్, ఎస్, ఎలక్ట్రానిక్ సామాన్. బైక్ కీస్ తీసి ఇసిరేస్తాం. దివాన్ పిల్లోస్, వెరీ గుడ్ ఆయుధం. అట్లా కాడా కిచెన్ లో అట్లా కాడ వాడతారు. ఎస్, అవును. మా ఇంట్లో టేబుల్ మేట్స్ అవి కూడా ఉన్నాయి, దాంతో కూడా టేబుల్ మ్యాట్స్ లాగి మరి కొడతాం. అవును. ఐరన్ బాక్స్ వాడతావు. కిచెన్ లో ఉంటే మాత్రం పక్క ప్యాన్. కిచెన్ లో ఉంటే ప్యాన్, లేకపోతే స్టవ్ మీద కుక్కరు. ఏమి లేకపోతే స్టవ్. వండిన అన్నాన్ని కింద పడేస్తాను, తాను తినకుండా. అమ్మా, వండిన అన్నాన్ని కింద పడేస్తావా? వండిన గిన్నెని కింద పడేస్తావా? మేము తినేసిన తర్వాత. సరే, దీనికి మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్. కోమ్స్ అండి, కోమ్స్. ఎస్, కోమ్స్. ఇక్కడ మీరు రెడీగా పెట్టుకుంటారు కదా, అది తీసి పేర్లతో దువ్వెలు అని ఎగురుతుంటాయి. రోకల్ మంట రోజు తీసుకుని ఒక్కసారి మీ ఆయన ఫోటో గానీ ఏమైనా ఫోన్లు ఉందా? చూస్తా. చాలా కష్టం ఆయన ఫోటోని చూడడం. వామ్మో, అంటే మొన్న చూసినా లోతుకుంటా వచ్చినప్పుడు ఇట్లా నడుస్తున్నాయి. లేదా? లేదు. నీడిల్స్ తో కూర్చేస్తానండి. నీడిల్స్ తో? అవును, మనం కూర్చేటప్పుడు చెయ్యేది సపోర్టా? లేడీస్ పిన్నిస్లు నీడిల్స్ రెడీ ఉంటాయి. వాటర్ చల్లడం. 4 ఏందే? ఫేస్ పైన వాటర్ చల్లేస్తాను. అంటనా? ఓ, వాటర్ కూడా ఆయుధం. యుటెన్సిల్స్ అన్ని ఎత్తేయడం, ఇంకేం లేదు. బాసన్లన్నీ సపోర్ట్. నొప్పి వస్తుంది. మరి నొప్పి వస్తుంది మరి. 5, 4 యుటెన్సిల్స్, బాసన్లు చెప్పారు. చెప్పులు, అంతే. చెప్పులు, ఎస్. చీపిరి కట్ట. చాట, ఎస్. చాటనే. 5, 4, 3 చపాతీ చేసే బెలన్. అయిపోయింది. బేలన్ అయిపోయింది. చెప్పలేదు. చెప్పారు. అది నేను పప్పుది చెప్పిన. ఓహో, ఏం చేయట్లేదండి. మీరు చెయ్యి, ఇగో ఇట్లా అవుతుంది. అందుకే ఇట్లా పెట్టండి, ఇటు పెట్టండి మీద. నువ్వు గెలిచినావు అక్క, తీయచ్చు. ఇప్పుడు చెయ్యి, వాళ్ళు ఓడిపోయారు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇది డిసైడర్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళే రౌండ్ విన్నర్స్. క్వశ్చన్ ఏంటంటే, స్ట్రైట్ పెట్టండి చెయ్యి. క్వశ్చన్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అవి చేసే సౌండ్. డన్ 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 డన్. 5, 4, 3. ఏంటండి ఇది? విజిలేసి పిలుస్తారా? ఫ్లూట్, సౌండ్. వైలెన్. ఏంటది? ఎట్లా చేస్తుంది వైలెన్? టింటి అంటుందా వైలెన్? ఏమక్క, ఏ ఊరు మీది? అల్వాల్ ఇట్లా అట్లా వాయిస్తుందా? చెప్పండి, వైలెన్ సౌండ్ చేయండి. 3, 2 సౌండ్.
ఏవి నావు అంటదరా. స్ట్రైట్ డప్పు డమ్ 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 డప్పు డమ్ 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 డమ్. సో ఇప్పుడు క్వశ్చన్ చేంజ్ చేస్తారా. 2 అక్షరాల జంతువుల పేర్లు. మేక మేక, ఆవు ఆవు, నక్క నక్క, చెయ్యి, పంది పులి సింహం సింహం 2 అక్షరాలా. 5 4 పులి 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 3 పులి చెప్పారు పులి మీరు అయిపోయింది. చెప్పారు. 2 1 9. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. నాటు పిల్ల మాటలకు గంగదారి. కోటుగాడు రెచ్చిపోయే గంగదారి. మొత్తం 3 పాయింట్స్ లో 1 పాయింట్ మీకు, 2 పాయింట్లు మీకు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. ఇప్పుడు అదృష్టం చెక్ చేసుకునే యంత్రం నా దగ్గర ఉంది. ఇక్కడికి ఒక్కొక్కరుగా వస్తారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే మీరు ఈ క్యూబ్ తీసుకొని ఈ డైస్ లాగా వేస్తే ఇందులో వచ్చే అమౌంట్ మీరు గెలుచుకుంటారు. లేదా మీకు ఒక టాలెంట్ ఉంది, డాన్స్ చేస్తాం, లేకపోతే పాట పాడతాం, కవిత చెప్తాం, మిమిక్రీ చేస్తాం అంటే ముందుకు రండి. మీ పర్ఫార్మెన్స్ బట్టి ఈ డైస్ గెలుచుకుంటారు. ఎవరున్నారా చెప్పమ్మా. డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తారా? రండి, మందర రండి. మీ పేరు చెప్పండి ఫస్ట్. వినోదా. డైలాగ్ చెప్పడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న డైలాగ్ కాకుండా పెద్ద డైలాగ్ తీసుకో. రెడీ, యాక్షన్. ఒరే వీరశంకర్ రెడ్డి, ఒకే గదా అని పీకితే ఒకే కదా కాదు, మొక్కే ఒకే మొక్క అని పీకితే నీవు పీక కోస్తా. మొక్క కోస్తే పీక కోస్తా అంటావు. నవరసాల్లో నీ ఫేవరెట్ రసం చెప్పు. నిమ్మరస్. నవరసాలు అన్న, నిమ్మరసం దానిమ్మ రసం కాదు. నవరసాలు తెలుసు కదా, హాస్యం, బాధ, కోపం, కరుణరసం. కరుణరసంలో చెప్పి డైలాగ్. ఒరే వీరశంకర్ రెడ్డి, ఒకే మొక్క అని పీకితే ఒకే గదా అని పీకితే ఒకే కాదు. మొక్క అని పీకితే అరే ఒకే మొక్క కాదు, మొక్కే కదా అని పీకేసి నేను ఆల్తా అని వస్తావు. నువ్వు వెళ్ళు. సో డైలాగ్స్ కాబట్టి ఎవరికన్నా బెటర్ డైలాగ్స్ ఈ మొక్కే కదా అని పీకేస్తే కంటే బెటర్ డైలాగ్స్ ఎవరికైనా వస్తుందా? బాగుమతి సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఇదేమన్నా పశువుల దొడ్డ. నువ్వురా ఆ డైలాగ్ చెప్పు. వచ్చేనేమ్మా ప్రియాంక ఆ డైలాగ్ ఇట్లా ఎంత కోపంగా ఎంత రౌద్రంగా చెప్తారో అదే డైలాగ్ చెప్పు. రెడీ, యాక్షన్. ఎవరు పడితే వాళ్ళు రానికి, ఎవరు పడితే వాళ్ళు పోనీకి. ఆగమ్మా, ఇది ఎట్లుందంటే డైలాగ్. పాపం ఇంట్లో పని మంచి ఊడుస్తుంది ఇల్లు. ఒకటి ఇట్లనే చెప్పులు వేసుకొని నడుచుకుంటూ వస్తాడు. ఎప్పుడు ఇట్లనే చేస్తారు మీరు, నేను ఊడ్చేటప్పుడే నడుస్తారు అన్నట్టున్నది ఆ డైలాగ్. ఇప్పుడు చెప్పు డైలాగ్. ఇగో మ్యూజిక్ అయ్యే వరకు కోపంగా ఇట్లా నడు, ముందు వరకు వెళ్ళు. మరి మ్యూజిక్ వస్తూనే ఉంటది, వెనక్కి రా. మ్యూజిక్ ఆగిన తర్వాత డైలాగ్ చెప్పు. రెడీ, లెట్స్ వెల్కమ్ లోతుకుంటా భాగుమతి. మ్యూజిక్. ఎవడు పడితే వాడు రానికి, ఎవరు పడితే వాళ్ళు పోనీకి, ఏదేమైనా పశువుల దొడ్డ భాగుమతి అడ్డ. నిన్ను వెళ్ళేసి తిరిగిరా అంటే ఆడ నుంచి డైరెక్ట్ పంచగుట్ట బయలుదేరిన ఏంది? బాగా చేసిందా? ఓకే, ఆడమ్మా తీసుకో. చెయ్యమంటే డైరెక్ట్ నా ఫేస్ వేసి జోకర్ వచ్చిందంటే ఇంటికి పో అన్నట్టు. ఇప్పుడు బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఎవరు బాగా చెప్తారు? నేను ఆ డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ ని మీరు చెప్పాలంతే. లేదు ఎవరైనా చేయొద్దండి, వాళ్ళే ముందుకు రావాలి. రండి. మీ పేరక్క? కిన్నిరా గారు. సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను, తొక్కి పాడేస్తా. ఈ డైలాగ్ చెప్పు పౌరుషంగా. ఏందక్క, ఏం కావాలి నీకు?
నడిచే పని అవ్వదు కానీ డైలాగ్ చెప్పు. సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనియను తొక్కి పడేస్తా. రన్నింగ్ రేస్ లాగా రెడీ ఉంది. దేవుడా డైలాగ్ ఒక్క డైలాగ్ ని చంపేస్తున్నారు కదా. బాలయ్య బాబు గారికి తెలిస్తే ఇంత పెద్ద మాట వచ్చేస్తాం మాకు. సారీ బాలయ్య బాబు గారు. అమ్మా చూసావా చెప్పిన డైలాగ్ ఇంకా బాగా చెప్తే 1000 రూపాయలు ఇస్తుండే దేవుడు. 500 అంటే సగం బాగుండే అని అర్థం. వెరీ గుడ్. 500 రూపీస్. ఇక్కడి మళ్ళీ పెట్టరా మ్యూజిక్. మధ్యలో ఫిట్స్ ఎందుకు వస్తున్నాయి? దొరుకుతురు ఏమో అయిందేమో అని అనుకున్నా. ఇక్కడి నుంచి సీటు నుంచి వచ్చాడు సాఫ్ట్ గా ఉన్నాడు అని అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా. అది బయటకు తీశానంటే రచ్చే. రెడీ మ్యూజిక్. ఈ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా కనబడుతున్నారు అనుకున్నారా? క్యారెక్టర్ బయట రచ్చ. అరే మంచిగా వచ్చింది. ట్రై చేయ. సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? క్యారెక్టర్ కొత్తగా. దేవుడా సరే ఎన్నిసార్లు చెప్పించిన కాబట్టి తీసుకురా డైస్ తీసుకురా ఆడు. ఇంకో ఛాన్స్ ఉంది. 500 వచ్చినాయి. 1 2 3 4 5. కంగ్రాచులేషన్. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అమ్మా వాట్స్ యువర్ నేమ్? విఘ్నిత. వాట్ యు డు? స్టడీ. వెరీ గుడ్. నా పేరు లావణ్య. ఆమె హోమ్ మేకర్. లావణ్య గారు హోమ్ మేకర్. అనిత హోమ్ మేకర్. అనిత గారు హోమ్ మేకర్. అరుణ టైలరింగ్. టైలరింగ్. సుధా హోమ్ మేకర్. హోమ్ మేకర్. గుణశ్రీ హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఆల్రైట్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్రైట్ సో థర్డ్ రౌండ్ లో మా బాల్స్ మా బాస్కెట్ రాడ్ లాంటిది కానీ రాడ్ కాదు. రెడీగా ఉంది. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకరు బాల్ ఒక కార్నర్ లో పెడతారు, ఒకరు ఇట్లా మధ్యలో పట్టుకుంటారు ఒకటే చేయితోని, ఇంకో చేయి వాడకుండా అట్లా అని స్లాంట్ చేస్తే బాల్ డైరెక్ట్ గా ఆ బాస్కెట్ లో పడాలి. 1 minute లో ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళే విన్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్ ఇన్ 3 2 1 స్టార్ట్. ముగ్గురు కలిసి 4 వేశారు. నేను ముగ్గురిని కలిసి ఆడమన్నా. లాస్ట్ కి మీరే ఆడారు వాళ్ళకి ఇవ్వకుండా, కాబట్టి నేను అందులోకి 2 మైనస్ చేయాలి. ముగ్గురున్నారు టీంలో, ఒకరు వెయ్యాలి ఒకరు పట్టుకోవాలి. సో 2 is your score. మీ టార్గెట్ జస్ట్ 3. ముగ్గురు ఆడాలి, ఒకరు వేసిన తర్వాత ఇది ఇచ్చేయాలి.
ముగ్గురు కలిసి అని అందుకే అన్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Five, 4, 3, 2, 1. Time up. ఈ గేమ్ తెలుసుకోవడానికి 10 సెకండ్లు వాటి లాస్ట్ 10 సెకండ్లు 50 సెకండ్లు మీరు ఆడుకుంటూనే ఉన్నారు. చాలా సింపుల్ గేమ్, కాంప్లికేటెడ్ చేశారు అనిపించింది, బట్ 2 వేశారు. రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. Alright, so ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు